ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అమానవీయ ఘటన జరిగింది. మాతృత్వం మరిచిన ఓ కసాయి తల్లి ముక్కుపచ్చలారని 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి కాల్చి చంపింది. కాళ్ళు చేతులు కట్టేసి కర్కశంగా వ్యవహరించింది. మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర మమతా దంపతులు. వీరికి 2 నెలల చిన్నారి ఉన్నాడు. కొద్ది రోజులుగా బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజేంద్ర ఉదయం భవన నిర్మాణ పనులకు వెళ్లగా భార్య 2 నెలల బాలుడి నోట్లో దుస్తులు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. భర్త మధ్యాహ్నం భోజనం కోసం వచ్చి చూడగా పొయ్యిలో బాలుడి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించాడు. పొరుగువారి సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కసాయి తల్లిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. ఏడుస్తూ రోజూ ఇబ్బంది పెడుతున్నాడని, అందువల్లే మంటల్లో వేసి కాల్చినట్లు చెప్పడంతో తల్లి చెప్పిన సమాధానం విని పోలీసులు నివ్వెరపోయారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 2 నెలల పిల్లవాడు మగ పిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు అని చెప్పేసి కాల్ రాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండెల్లి అపార్ట్మెంట్ లో జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబును చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్గా మళ్ళీ మీకు డెవలప్మెంట్ చెప్తాము.